హాయ్ వెల్కమ్ టు మనందరి హెల్త్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మూత్రాశయంలో రాళ్ళను కరిగించే కొండపిండి ఆకు గురించి తెలుసుకుందాం. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ కొండపిండి ఆకు ఏ విధంగా ఉపయోగించాలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే కొండపిండి చెట్టు బయట ప్రదేశాల్లో, బీడు ప్రదేశాల్లో, కొండ ప్రాంతాల్లో, పొలం గట్ల పైన, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. 60 నుండి 70 సెంటీమీటర్ల వరకు పెరిగే ఈ మొక్క సంవత్సరం అంతా కనిపిస్తుంది. ఎక్కడంటే అక్కడ ఉంటుంది. అయితే ఇది నిటారుగా లేదా నేలబారుగా వచ్చి కూడా ఉంటుంది. ఇది కొమ్మలతో దాదాపు వృత్తాకారంలో అంటే గుండ్రంగా ఉండే ఆకులతో ఉంటుంది. ఆ కణుపుల దగ్గర ఉండే పత్రాలు మొదట్లో సూక్ష్మంగా తెల్ల తెల్లగా ఉన్న పుష్పాలు కంకులుగా ఉంటాయండి. ఈ మొక్కను వివిధ ప్రాంతాల్లో కొండపిండి చెట్టు, తెలకపిండి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక అమరాం దేశి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ఇర్వాలేనట. అయితే రాళ్లను కరిగించే ప్రత్యేక గుణం ఈ మొక్క కలిగి ఉండడం వల్ల శాషాణభేది, అశ్మభేదిక, శిలాభిజిత్ అను వివిధ పేర్లతో సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను. అయితే తాజాగా కొండపిండి ఆకుని ఎలా ఉపయోగించాలో చూద్దాం. తాజా కొండపిండి ఆకును దంచి రసం తీసి 10 మిల్లీలీటర్ల చొప్పున ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే మూత్రకోశంలోని రాళ్లు కరిగిపోతూ ఉంటాయి. లేదా 2-3 స్పూన్లు సమూలంగా ఎండిన కొండపిండి చూర్ణాన్ని 2 గ్లాసుల నీళ్ళలో వేసి 1/2 గ్లాసు నీళ్లు మరిగేలా మరిగించిన తర్వాత ఆ నీళ్ళని చల్లార్చి వడకట్టి ఆ కషాయంలో 1-2 స్పూన్ల పటికీ బెల్లం పొడి కలిపి తాగితే అలాగ కూడా చేస్తే రాళ్ళు కరిగిపోతాయంట. ఈ కషాయ సేవనం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే కడుపులో బల్ల వ్యాధులు అలాంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న వ్యాధులను కొండపిండి మొక్కలతో మరొక రకమైన ఔషధాన్ని కూడా చేసుకొని నిల్వ ఉంచుకొని రోజు వాడుకోవచ్చు. అది ఎలాగంటే మరీ లేతగా ఉండని, మరీ ముదురుగా ఉండని మధ్యలో ఉన్న కొండపిండి మొక్కల్ని సమూలంగా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని రెట్టింపు పటికీ బెల్లం పొడిని కలిపి చిన్న మంట పైన లేత పాకం వచ్చే వరకు కాచి దించి చల్లార్చి పూటకు పిల్లలకు 1/2 చెంచా, పెద్దలకు 1 లేదా 2 చెంచాల వంతున 2 పూట్ల కప్పు మంచినీటిలో కలిపి తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కొండపిండి చెట్టు ఆకులు, పూత కలిపి కూరగా కూడా వండుకోవచ్చు. అప్పుడప్పుడు తింటూ ఉంటుంటే ఖర్చు లేని సులభ వైద్యం ద్వారా మూత్రంలో మంట, చురుకు, పోటు, మూత్రం బొట్లుగా పడడం ఇలాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయంటండి. పొత్తి కడుపులోని దోషాలతో పాటు ఒంట్లో చేరిన దుష్ట నీరు కూడా తగ్గుతుందట. మూత్రపిండాలు సక్రమంగా విధులను నిర్వహిస్తూ ఉంటాయట. ఇక మరలా మూత్రపిండాల్లో రాళ్లు చేరే పరిస్థితి నుండి కూడా బయటపడవచ్చని అంటూ ఉన్నారండి. ఇక కొండపిండి ఆకులు కొద్దిగా నెయ్యి రాసి వెచ్చజేసి కట్టుకడితే సెగ్గడ్లు కూడా పలికిపోతాయంటండి. ఇక ఆ రోజుల్లోనే చరక సంహితంలో కూడా మూత్రం సాఫీగా ధారాళంగా విసర్జించడానికి పైన పేర్కొన్న మూత్ర విరోచన కాద్వ చూర్ణంలో కూడా దర్భ, వట్టివేర్లు, పల్లేరు, వేర్లు మొదలగు వాటితో పాటు కొండపిండి చెట్టును కూడా ఒక అనుకటకంగా పేర్కొన్నాడంట చరకుడు. ఇక ఈ మొక్కను తన అనుభవ వైద్యంలో గిరిజనులు వివిధ వ్యాధుల్లో కూడా ఉపయోగించి సత్ఫలితాన్ని పొందారండి. శిశువులకు మూత్రం రంగు తెల్లగా, మజ్జిగలాగా, విరిగిపోయిన పాలలాగా వస్తున్నప్పుడు కొండపిండి కషాయాన్ని తాగిస్తే తప్పకుండా మూత్రం సహజ రంగును సంతరించుకుంటుందని వారి గొప్ప నమ్మకం. ఈ కషాయంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగిస్తే పొత్తి కడుపులో నొప్పి, మూత్ర విసర్జన తగ్గుతాయని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. అలానే కొండపిండి సమూలంగా తగినన్ని వెల్లుల్లి, కొండపిండి ఆకులో తగినన్న వెల్లుల్లి, లవంగాలు కలిపి మెత్తగా నూరి గోరు చుట్టుపై కడితే చాలా త్వరగా మెత్తబడి పగిలిపోతూ ఉంటాయండి. అలాగే ఆధునిక పరిశోధనలందు ఈ మొక్కను మూత్రాశయ రాళ్లను కరిగించే గుణమున్నట్లు నిరూపితమైంది కూడా. ఇక ఆయుర్వేద వైద్యంలో కొండపిండి, నేరేడు విత్తులు, మామిడి, జీడి, బూరుగ, బంక మొదలగు ఔషధాలు కలిపి తయారు చేసిన చూర్ణం స్త్రీలకు కరిగే ఎర్రబట్ట, తెల్లబట్ట, ఇతర గర్భాశయ వ్యాధులను నయం చేసేందుకు
వివిధ అనుపాన భేదాలతో ఉపయోగించడం వల్ల స్త్రీలకు సంబంధించిన అన్ని వ్యాధులు నయమవుతూ ఉంటాయండి. కాబట్టి కొండపిండి ఆకు మాత్రం దొరికితే వదలకుండా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి మనందరి హెల్త్ కోసం మనందరి హెల్త్ ఛానల్.